ఇది చికెన్. ఇది నా పాప టెడ్ గర్ల్ డ్రెస్ భలేగా ఉంది కదా, ఎలిఫెంట్స్ ఉన్నాయి డ్రెస్ నిండా. అరకిలో వండాలి, సగం తినాలి, పడేయాలి. ఇప్పటి నుంచి కూర ఏదైనా పావు కిలో వండు, వెజ్ అయినా కూడా. 2-3 పూటలు నేను తినను, ఒక పూటే నేను తింటా. పాప నువ్వు కూడా ఒక పూట తింటావా, 2 పూటలు తింటావా? అందరికీ ఏం చెప్పాలన్నా, అందరికీ హ్యాపీ ఈద్ ముబారక్. అమ్ము ఈద్ ముబారక్ అను. చల్లగా ఉంది కదా, ఏసీ వేసాము. నేను మళ్ళీ కాఫ్కి మెడిసిన్ వేసుకున్నాను. జర నీరసంగా ఉండే బాగా అసలు. కట్ చేస్తూ వస్తున్నా. నువ్వు కూడా కాఫ్ మెడిసిన్ వేసుకున్నావా దగ్గుకి? ఇప్పుడే చాలా నీరసంగా ఉంటే ఇంకా హెడ్ బాత్ చేశాను. హెయిర్స్ అంతా రిమూవ్ చేసుకున్నాను. ఎండాకాలం హెయిర్స్ ఉంటే కొద్దిగా మనకి అంత ఫ్రెష్గా అనిపించదు, స్మెల్లీగా అనిపిస్తుంది. సో అండర్ ఆర్మ్స్లో, లెగ్స్ మీద అంతా హెయిర్ రిమూవ్ చేసుకున్నాను శుభ్రంగా. ఓపిక లేదు, హెడ్ బాత్ కూడా చేసిన. మొత్తం బాడీ అంతా సోప్ పెట్టి కడిగిన బాగా. ఎవరు రాళ్ళు నాకు ఇస్తున్నారు. ఇదంతా కొట్టి కట్ చేయాలి. మీ చేతులు మంచిగా. రోడ్డు మీద అంతా పెద్ద పెద్ద లైట్లు వేసి రోడ్డు మీద నాన్ వెజ్ పెట్టి అమ్ముతున్నారంట. అమ్ము పండగ రేపు. రేపొద్దున. సో చందమామ చూస్తారంటారు కదా, నెలవంక. నేను చూశాను, నేను చూసాను ఇంత బయటకు వెళ్ళినప్పుడు. అమ్ముదా వచ్చే ఏసీ వేస్తుంది కదా. ఏది నెలవంక? అరే నేను చూసిన నెలవంకని, నేను చూశాను. సన్నగా చక్కగా ఉంది. అయితే ఇప్పుడు చూపిద్దామంటే మబ్బు కమ్మేసింది. మబ్బు అంటే ఏంటంటే ఇది ఉంది కదా, యాక్చువల్లీ మేముండే ఇంటి దగ్గర అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది. కెన్ యూ సీ? అదొకటి స్తంభంలా కనిపిస్తుంది కదా, దాని నుంచి ఎప్పుడు పొగ వస్తుంది. అదిగో చూడండి, ఆకాశం మొత్తం పొగ కనిపిస్తుందా? ఆ స్తంభం నుంచి ఒక పొగ వస్తుంది. ఆ చివర ఒక స్తంభం ఉంది, మేడపైకి వెళ్తే కనబడదు. అదేదో ఫ్యాక్టరీ ఉంది ఇంటి పక్కన. సో దాంట్లో నుంచి వచ్చే పొగ వస్తుంది. ఆ పొగ వల్ల ఏంటంటే మొత్తం ఆ పొగ నిండిపోయింది. అందుకే చందమామ కనిపించట్లేదు.